హాయ్ అండి. వెల్కమ్ టు కార్తిక క్రియేషన్స్. టుడే మనం ఆలూ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ప్యాన్‌లో వేసుకోండి. ముందుగా 2 చిల్లీస్, ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఆలూ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. నేను ఫస్ట్ ఆనియన్స్ వేసేసాను. అవి కొంచెం నెక్స్ట్ దేంట్లో చిటికెడు పసుపు, నెక్స్ట్ ఒక 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఇవి యాడ్ చేసి మనం కొంచెం డీప్ ఫ్రై అయ్యేలా వాటిని వేపుకోవాలి. లైక్ తిప్పుకొని కొంచెం పక్కన ఉంచండి. కరివేపాకు కూడా నేను యాడ్ చేసుకున్నాను. సో అవి మెల్లగా కుక్ అవుతూ ఉంటుంది. మనం లో ఫ్లేమ్‌లో ఉంచుకొని వాటిని అలా బాయిల్ అవ్వనిస్తే సరిపోతుంది. అవి ఉడికిస్తే అలా అవుతూ ఉంటాయి. సో వన్స్ మళ్ళీ నేను తీసి చూసుకున్నాను. దీంట్లో నేను ఆలు ముక్కలనేవి యాడ్ చేసేసాను. ఆల్రెడీ నేను కోసి పక్కన పెట్టుకున్నాను కదా అవి. సో మనం చూస్తే ఒక 10 మినిట్స్ తర్వాత కర్రీ అనేది ఇలా ఉంది. లైక్ ఇంకా ఉడుకుతూ ఉన్నాయి ఆలు అనేది. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేశాను. చిటికెడు గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాను. సో కారం కూడా 1½ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సో ఇవి పసుపు, ఉప్పు, కారం అది మీ రుచికి తగినంత మీరు వేసుకోండి కర్రీని బేస్ చేసుకొని. లైక్ నార్మల్ కర్రీకి అయితే ఇలా సరిపోతుంది. మీ క్వాంటిటీని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇవి అన్నీ మనం ఆల్రెడీ వేసేసాం కదా! సో దీన్ని బాయిల్ చేసుకున్నాము. కొంచెంసేపు కుక్ అయితే ఇలా ఉంటుంది. ఒక 10 మినిట్స్ మళ్ళీ కుకింగ్ అయితే లో ఫ్లేమ్‌లో ఇలా వచ్చేస్తుంది మనకి. సో ఇంకా ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా! సో ఇంకా మనకి వాటర్ అనేది యాడ్ చేసేసేయండి. ఒక 1½ కప్ వాటర్ అనేది యాడ్ చేయండి. లైక్ ముక్కలు అనేవి బాగా కొంచెం దాంట్లో వాటర్‌లో ఉండి అంత. సో ఏంటంటే మనం కర్రీ అనేది బాగా ఉడుకుతుంది. ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. ఒక 5-10 మినిట్స్ ఉంచేస్తే మనకి ఇది కర్రీ అనేది కుకింగ్ అయిపోతుంది. నువ్వు చూసారా ఎలా అయిపోయిందో? దగ్గరికి వచ్చేస్తూ ఉంటుందండి. మనం ముక్కను కూడా ఇలా అంటే తెలిసిపోతుంది మనకి. ఉడికాయో లేదో కూడా ఈజీగా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్